ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు కాదు, ప్రపంచాన్ని ఏలగల గొప్ప శక్తి కలది అని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక గురువు సుభాష్ శ్రీ పత్రిజీ గారు. చెడు వ్యసనాలకు అలవాటయ్యి తన కుటుంబాన్ని, మహిళలని అసభ్యకరంగా ప్రవర్తించే ఎంతోమంది పురుషుల్లో ధ్యానం అనే జ్ఞానాన్ని నింపి, తన కుటుంబమే తన మొదటి దేవత, దేవుళ్ళు, తన భార్య తన మొదటి లక్ష్మి, తన భార్య తన మొదటి దేవత అని గుర్తించేలా చేసిన ఏకైక వ్యక్తి సుభాష్ శ్రీ పత్రిజీ గారు. మానసికంగా, శారీరకంగా, మెంటల్ స్ట్రెస్ తోటి నా గతి ఏంటి, నా స్థితి ఏంటి అని బాధపడుతున్న ఎంతోమంది మహిళలకి, అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది మహిళలకి శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని కనిపెట్టి తనలోని ఉన్నటువంటి వెలుగును, తనలో ఉన్నటువంటి శక్తిని తాను గుర్తించుకునేలాగా చేసిన ఏకైక వ్యక్తి సుభాష్ శ్రీ పత్రిజీ గారు. చదువు లేని ఎంతోమంది మహిళలు కూడా ఒక గొప్ప యోగిలా ఎంతోమందికి, ఈ తరానికి భవిష్యత్తు తరానికి ఇన్స్పిరేషన్గా మారిన ఎంతోమంది మహిళలు శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ చేసిన వాళ్ళే. ధ్యానం చేసినటువంటి ధ్యానులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పురుషుడు కూడా, ఏ అమ్మాయిని కూడా తప్పుగా చూడడం, తప్పుగా మాట్లాడడం, తప్పుగా ప్రచారం చేయడం, ఏ అమ్మాయి మీద ఇలాంటి అసభ్యకరమైన పనులు అస్సలు చేయరు. పత్రిజీ గారు స్థాపించినటువంటి ఈ మహా కుటుంబంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం, మొదటి ప్రాధాన్యం. ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడైనా కూడా మహిళలకి మొదటి ప్రాధాన్యం ఇస్తాడు. అంతేకాకుండా మన సంస్కృతిని మనం గౌరవించాలి, వేరే మతాలను మనం గౌరవించాలి, మన సంస్కృతిని మనం ప్రేమించాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి సుభాష్ శ్రీ పత్రిజీ గారు. ఎంతోమంది మహిళలు ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకుంటూ, తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ వేల మందికి, కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా మారుతున్నారు. మహిళలందరి తరపున సుభాష్ శ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ధ్యానం అనే విప్లవాన్ని స్టార్ట్ చేశారు. ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపుకునేలా చేశారు. జై హో పత్రిజీ.